అండ్ ఈ రౌండ్ 2 లో ఏం జరగబోతుందంటే ఇంతకు ముందు ప్రీతి గారు అండ్ తనుజ వచ్చారు, కానీ ఇక్కడ రామాసీత టీం నుంచి ఇద్దరు అండ్ ముద్దబంధనం నుంచి ఇద్దరు వస్తున్నారు. కుస్తీ పోటీ ఉంటది, ఆ ప్రాసెస్ తెలుసుకుందాం. కానీ ఎవరా ఇద్దరు? వాసు గారు. మీనా గారు అండ్ క్రాంతి. మీనా గారు అండ్ క్రాంతి ఫ్రమ్ రామ అండ్ సీత టీం. హరిత గారు, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? చిన్నబాబు మహి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఇద్దరిద్దరు ఫైనలైజ్ అయిపోయారు కాబట్టి ద గేమ్ ఇస్ వెరీ సింపుల్. బట్ ముందుగా అందరు స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఇది ఒక స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్ లో ఇద్దరు రెడీగా ఉన్నారు పార్టిసిపెంట్స్ ఫ్రమ్ దిస్ టీమ్ అండ్ దిస్ టీమ్. వాళ్ళ చేతులు మేము కట్టేసి ఉంచాము. కట్టేసిన తర్వాత ఇప్పుడు కుస్తీ జరగబోతుంది. కానీ ఎలా అంటే విత్ ద షోల్డర్స్ అండ్ విత్ ది హిప్స్. అబ్బా టచ్. ఇలా తేడా కాకుండా సిన్సియర్ గా సీరియస్ గా ఆడబోతున్నారు. ఎందుకంటే ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ 50 పాయింట్స్. సో ఎవరైతే ఫస్ట్ బయటికి వెళ్ళిపోతారో, బయటనే ఉంటారో, టీం నుంచి ఒక్కరు మిగులుతారో, వాళ్ళు కూడా బయటికి వెళ్తేనే ఆ 50 పాయింట్లు వస్తాయి. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మహేష్ వర్సెస్ క్రాంతి అండ్ హరిత గారు వర్సెస్ మీనా. రెడీ? రౌండ్ నెంబర్ 2, లెవెల్ నెంబర్ 2 లో స్టార్ట్. డార్లింగ్, నేను కూడా ఫైనల్ గా ఒప్పుకున్నా. మగాడ్రా బుజ్జి. రవి, మగాడు అన్న విషయం పక్కన పెట్టేస్తే జాన్వర్ ఒక అడవి మనిషిలాగా అంత తొందరగా చేసేసారేంటి? బట్ నాకు అర్థం కాలేదు వాసుదేవ్ గారు, ఫ్రమ్ యువర్ టీమ్ ఆల్సో, అంటే ఫిజికలీ చూసుకున్నట్టయితే క్రాంతి అండ్ మీనా ఆర్ ఈక్వల్లీ గుడ్. బట్ ఏమైంది మీ టీమ్ కి? వర్ యూ కమింగ్ విత్ స్ట్రాటజీ? అసలు ఏమైనా అనుకున్నారా? జస్ట్ సెండింగ్ దెమ్ లైక్ దట్? ఏంటి అసలు ఏం జరుగుతుంది? బేసికలీ మా టీంలో అందరికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ someone has to win. సో వాళ్ళు గెలిచారు. కృష్ణ రియలీ ప్లేడ్ వెరీ వెల్. ఐ అప్రిషియేట్ యూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.